ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 18వ అధ్యాయం. సిరిడిలో ఉత్సవాలు. పల్లకి చావడి ఉత్సవము. ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రి చావడిలోనే ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుంచి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుంచి చావడికి వేడుకతో తీసుకువెళ్లటము క్రమంగా డిసెంబర్ 10, 1909 నాటికి గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికి ఇది గురువారం రాత్రి పల్లకీ ఉత్సవంగా జరుగుతుంది. ఒకప్పుడు హార్దా నుంచి భక్తులు బాబాకు ఒక పల్లకీ పార్సల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి 3 మాసాలు దానిని తెరవనియ్యలేదు. ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా, బాబా ఈరోజు పల్లకి బయటికి తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం అన్నాడు. సాయి ఆ పార్సిల్ విప్పటానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తాను అని అతని మీదికి పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. ఇది చూసిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తామన్నాడు. అలా మాత్రమూ ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా. అయితే పల్లకి ఖాళీగా మోసుకుపోతామా ఏమి అన్నాడు. సాయి ఉగ్రులై, నువ్వు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ పడకాతో బెదిరించారు. అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు. తరువాత చావడికి వెళ్లవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదట పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రము పల్లకీ ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రాను అన్నాడు. భక్తులు ఎంత బ్రతిమలాడినా బాబా తమ పట్టు విడవలేదు. చివరికి పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదాచారియై ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది. బాబా పల్లకి నేను కూడా మోసేది అన్నాడు పురందరే. వద్దు, నువ్వు 125 ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది. నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక 3-4 రోజులు అది చావడిలోనే ఉంది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రము మసీదు ముంగిల్లో ఉండనిచ్చారు. ఆ రాత్రి దానికున్న 2 వెండి సింహాలు దొంగలు ఎత్తుకుపోయారు. కనుక దానికి ఒక షెడ్డు నిర్మించాలనుకున్నాడు పురందరే. బాబా లెండి నుంచి తిరిగి వచ్చి ఏం చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు, ఆయన ఉగ్రులై నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా, నీ తల పగలగొట్టనా అని మీదికెళ్లారు. అప్పుడు ఆయన కాళ్ళావేళ్లా పడి బ్రతిమిలాడాడు. ఆయన మరింత గట్టిగా, నాకు నువ్వు వద్దు, పల్లకీ షెడ్డు అసలే వద్దు, నన్ను విసిగించకు పో అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం ఆరతి అయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రము వెళ్లకుండా పనిచేస్తున్నాడు. సాయి కొన్నిసార్లు అతడికి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు. భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు పట్టించుకోలేదు. పట్టరాని కోపంతో పలకకుండా అతని వైపే చూస్తారు. పట్ట పదే పదే నిమురుకుంటారు. ఆ పనికిమాలినవాడు భోజనానికి పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో చెప్పారు. అతడు సెలవు పెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాక. వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపైన పడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తావు, ఊరుకో అన్నాడు బాబా. అతడు కళ్ళు తుడుచుకొని, పొద్దుటి నుంచి నన్నింతలా తిడుతున్నారు, కొడుతున్నావు. అతడు కళ్ళు తుడుచుకొని, పొద్దుటి నుంచి నన్నంతలా తిడుతున్నారు, కొడతాను, చంపుతాను అని బెదిరిస్తున్నారు. కానీ నేనొక్క పూట భోంచేయకపోతే అంతా తల్లడిల్లిపోతున్నారే, నాపై మీకెందుకింత దయ, మమ్మల్ని ఇంతలా పట్టించుకునేదెవరు అన్నాడు. నోర్ముయ్, వెళ్ళి భోజనం చెయ్యి, కడుపు మండిపోతుంది అన్నారు బాబా. అతడు 2 అడుగులు వేసి చటుక్కున వెనక్కు తిరిగి, నేను వెళితే మీరిదంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై, నేనేమన్నా రాక్షసుడినా, నేనలా ఏం చెయ్యనులే అన్నారు. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా సెలవైపోయింది, నేను వెళ్ళాలి, ఇంకా ఒక తలుపు బిగించాలి, ఆ పని తాచాకు అప్పగించి వెడతాను అన్నారు. ఆ పని రేపు ఆలోచిస్తాంలే, నువ్వు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా.
తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి కానీ ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా. మీరు సంకల్పిస్తేనే రాగలము అన్నాడు పురందరే. షిరిడీకి నేనందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాకడా ఆరతి అయ్యాక వెళ్ళు అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు. అప్పట్నుంచి చావడీ ఉత్సవము పల్లకీ ఉత్సవంగా మారింది.